హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటంపుల రుచులు. కనుమ పండుగ వచ్చేస్తుంది. అంటే మరి కనుమ అంటేనే మనకు నాన్ వెజ్ జాతర కదండి. మరి మన తెలుగు రాష్ట్రాల వారికైతే కనుమ రోజు నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అందుకే ఈరోజు మన వీడియోలో పక్కా పండగ స్టైల్లో నోరూరించే మెనూని మీకోసం చూపించబోతున్నాను. ముందుగా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి కరకరలాడే అలసంద వడలండి. మా కడపలో అయితే అలసంద వడలు అంటేనే ఒక ఎమోషన్ అండి. కడప వాళ్ళకి రాయలసీమ వాళ్ళందరికీ కూడా అనుకుంటున్నాను. సో మీకు కూడా అయితే మటుకు కామెంట్ చేసి చెప్పండి. ఆ కరకరలాడే వడల్లోకి కోడికూర వేసుకొని తింటుంటే ఆ మజాయే వేరండి. ఇక మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే గుమ్మగుమ్మలాడే మటన్ పులావ్, దానికి తోడుగా స్పైసీ చికెన్ ఫ్రై, పక్కనే మనకు గోంగూర చట్నీ, అలానే చల్లటి రైతా. పండగ పూట మనం కిచెన్లో ఎక్కువగా శ్రమ లేకుండా పక్కా కొలతలతో అద్దిరిపోయే వంటకాలు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపించేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం, మన కనుమ విందు భోజనానికి వెళ్ళిపోదామా? మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. లైక్ చేయండి. లెట్స్ గో. ముందుగా మన కోడిగూర కోసం వచ్చేసి ఆనియన్ ఒక మీడియం సైజ్ది, ఒక మీడియం సైజ్ టొమాటో, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. అలానే 2 స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ వచ్చేసి కారము, 1.5 స్పూన్ వచ్చేసి సాల్ట్, పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకోండి. 1/2 చిప్ప కొబ్బరి తీసుకొని 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు తీసుకోండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కొబ్బరిని, అలానే ఈ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసి బాగా మెత్తటి పేస్ట్లో చేసుకోవాలండి. వీలైనంత ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చికెన్ని ఒక 4-5 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం పిండుకొని నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను వచ్చేసి 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ఫుల్గా ఉండేది. అలానే 1 స్పూన్ కారము, 1/2 చెక్క వచ్చేసి నిమ్మకాయ కూడా పిండేసేసుకొని బాగుంటుందండి. నిమ్మకాయ వేస్తే టెండర్గా అవుతుంది, తొందరగా మ్యారినేట్ అవడమే కాకుండా జ్యూసీగా కూడా ఉంటుంది. సో ఇదంతా వేసేసిన తర్వాత మనం దీన్ని బాగా ప్రతి ఒక్క ముక్కని కూడా నీట్గా కలిపేసేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. దీన్ని మొత్తానికి ఇలా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకుంటే మటుకు మీరు ఈ రోజు చేసే ఏ రెసిపీకైనా కూడా మీకు ఈ పౌడర్ ఉంటుందండి. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనకి ఏమైనా మసాలా రెసిపీస్ చేస్తే యూజ్ అవుద్ది. సో నేను చెప్పిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనము ప్యాన్లో తీసుకొని మనం జస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది, ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక 5 స్పూన్ల మిరియాలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా నీట్గా మనము ఫైన్గా రోస్ట్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చేసి దీన్ని మనము బాగా ఫైన్గా పౌడర్లా చేసి పెట్టేసుకోండి. ఇది మనకు పెప్పర్ మసాలా అంటే గరం మసాలా కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనము కర్రీ కోసం వచ్చేసి ఒక కుండ తీసుకొని అందులో ఫస్ట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగనిచ్చేసి అందులో మనము ఒక 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. అది కాస్త వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ వేసేసిన తర్వాత అదే ఆయిల్లో నీట్గా మనము ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మనము బాగా సాఫ్ట్గా మనం మగ్గనిస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోనే మనము బాగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా కాస్త మగ్గనిచ్చేసి ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే టైంలో మనము టొమాటోస్ యాడ్ చేసుకునేసి ఈ టొమాటోస్ని ఈ ఆయిల్లోనే బాగా మొత్తం పైన స్కిన్ అంతా పోయి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మనం ఉడకబెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ కోసము మనం ఆల్మోస్ట్ 1.5 స్పూన్ వేసేసామండి, ఫుల్ స్పూన్ కాబట్టి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇందులో మనము ముందుగా మిక్స్ చేసి పెట్టేసుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసేసిన తర్వాత మొత్తాన్ని కూడా మనము బాగా కలుపుకోవాలండి. కాస్త ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము కొద్దిగా అదే కొబ్బరి పేస్ట్ వేసిన గిన్నెలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో కలుపుకుంటే మనకు అడుగు మాడకుండా ఉంటుంది. సో కొబ్బరి అనేది తొందరగా అడుగు మాడుతుందండి. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా కాస్త బబుల్స్ వచ్చేలాగా ఉడికేటప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి.
చికెన్ వేసిన తర్వాత మనము ఇప్పుడిప్పుడే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్ మొత్తాన్ని కూడా మనము ఈ కొబ్బరి పేస్ట్‌లోనే నీట్‌గా బాగా కలిసేలాగా మొత్తము బాగా కలుపుకోండి. మసాలా అంతా కూడా బాగా కలవాలి. సో, అంతవరకు కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇలాగా మనం ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చేసి మూత తీయేసి మనం ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ వచ్చేసి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అంటే మొత్తం ఆ చికెన్ మొత్తం మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మళ్ళీ కలిపేసేసుకొని మొత్తం కూడాను నేను చెప్పాను కదండి, కొబ్బరి అనేది అడుగు త్వరగా మాడుతుంది. సో, కాబట్టి మీరు తీసుకునే కుక్వేర్ని బట్టి అది మనకు డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఇక్కడ కుండ తీసుకున్నాను కాబట్టి నాకు అంతగా మాడదు. సో, మీరు మనకు తీసుకునే ఆ కుక్వేర్లో చూసుకొని తీసుకొనేసి సాల్ట్ కావాలంటే సాల్ట్, కారం కావాలంటే కారం అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది, అలానే కారం కూడా తక్కువ ఉంది, నేను యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇలా మొత్తం కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఇదంతా కూడా పీస్ అనేది బాగా టెండర్గా ఉడకాలండి, చాలా బాగా మొత్తం కూడా. అలానే మనకు గ్రేవీ కూడా బాగా చిక్కబడుతుంది. మరీ చిక్కగా అయితే రాదు, కానీ మరీ గ్రేవీ టైప్లో కాకుండా మరీ పల్చగా ఉండకుండా ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఇలాగ మనకు చికెన్ కాస్త ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఇందులో మనము ఇందాక మనం ఆల్రెడీ చెప్పాను కదండి, ఈరోజు మొత్తంలో మనం వాడే గరం మసాలా మన ఇంట్లోనే తయారు చేసుకుంటామని. సో, ఆ మసాలాలోంచి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఆల్మోస్ట్ మొత్తం కూడా ఉడికేసిన టైంలో మనం ఏంటంటే లాస్ట్గా మనం దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కొద్దిగా దండిగానే యాడ్ చేసుకోండి, బాగుంటుంది చికెన్లో. సో, ఇలా అంతా కూడా మనము వేసేసిన తర్వాత బాగా కలుపుకునేసి మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. అంతవరకు మనం చేసుకుంటే సరిపోద్ది. సో, ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు, కానీ మనం తీసుకునే గారెల్లోకి ఇలా కనుక మనం పులుసు చేసుకొని వేసుకుంటే బాగా స్పైసీగా ఆ గారెలు మొత్తం బాగా పీల్ చేసుకొని మంచి స్పాంజీగా ఉంటాయండి. సో, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మన స్పైసీ చికెన్ పులుసు రెడీ అయిపోతుందండి. ఇంకా మనము గారెలు రెడీ చేసుకుంటే సరిపోతుంది. అలసంద బెడల కోసము నేను ఇక్కడ అలసంద బెడలు వచ్చేసి 800 గ్రామ్స్ తీసుకున్నాను. అలసంద బెడలు అంటే ఏం లేదండి, అలసందల నుంచే మనము ఇప్పుడు పొట్టు పెసలు, పొట్టు మినపప్పు ఎలా ఉంటుందో అలానే అలసందలు కూడా ఇలాగ పొట్టు తీయేసి మనకు బేడల్లాగా బయట షాప్స్లో అమ్ముతారు. మనకైతే ఊర్లో ఏంటంటే ఇసురాయి ఉంటారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు. అలాంటిది ఉంటుంది కాబట్టి మేము ఏంటంటే అలసందలు తెచ్చేసేసుకుంటాము, ఎండలో ఎండబెట్టేసుకొని కాసేపు చల్లారనిచ్చేసి వాటిని మనం ఇసురుకుంటే ఏమవుతుందంటే ఇలాగ బేడల్లాగా వస్తుంది. పొట్టంతా చెరిగేసేసుకొని మనం బేడలు తీసేసుకొని వాడుకునే వాళ్ళము. సో, మీరు కావాలంటే ఫుల్గా డైరెక్ట్ అలసందలు వేసుకున్నా మనకు బాగానే వస్తుందండి. సో, ఇలాగ నేను ఒక నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ కల్లా ఇలాగ మంచిగా బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఏంటంటే బాగా ఇలాగ కలుపుకుంటూ పైన పొట్టంతా ఏం పోవాల్సిన అవసరం లేదండి, మరీ ఎక్కువ పొట్టు ఉండాల్సిన అవసరం లేదు. మీరు వాష్ చేసే టైంలోనే ఈజీగా ఆ పొట్టు ఉన్న కాడికి వచ్చిన కాడికి అంతా రిమూవ్ అయిపోద్ది. సో, అలాగా మనము కలుపుకుంటూ మనము ఒక 5 to 6 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటే మనకి ఇలాగ వచ్చేస్తుందండి. సో, ఇలాగ రాగానే ఏంటంటే మనము దీన్ని మొత్తాన్ని వాటర్ పోయేలాగా మనం కాసేపు వడగట్టుకోవాలి. నేను ఇలాగ ఒక వడగిన్ని తీసేసుకొని అందులో ఈ పప్పు అంతా కూడా యాడ్ చేసుకున్నాను. పప్పు యాడ్ చేసుకొని ఇలాగ కొద్దిగా పక్కకు కానీ పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అన్నీ పోతాయి. సో, అలాగ పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 ఇంచుల అల్లం ముక్క వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని అలానే ఒక 6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనం ఏంటంటే ఒక మంచి కచ్చపచ్చగా మనము మిక్స్ వేసుకుంటే సరిపోద్దండి. బాగా పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కచ్చపచ్చగా మిక్స్ వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే మనము ఇప్పుడు వడపోసుకున్నాం కదా పప్పు, అందులోంచి ఒక 2-3 పిరికిట్ల పప్పు కూడా పక్కన పెట్టుకోండి, ఒక ప్లేట్లో తీసేసుకొని. ఇవి నేను చెప్తాను ఎందుకో. ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము బ్యాచెస్గా మనం ఈ పప్పు యాడ్ చేసుకుంటే దీన్ని మనము వాటర్ యాడ్ చేయకుండానే మిక్స్ వేసుకోవాలండి. అది ఎలా అంటే మీరు మరీ పేస్ట్ లాగా వేసేసిన అవసరం లేదు, బాగా బరకగానే మనం మిక్స్ పట్టిస్తాము. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్దండి. మనకు చూడండి, ఒకసారి చెక్ చేసుకుంటే చూసారా బాగా రౌండ్ వస్తుంది, బాగా మనకు ఎలా కాండాలో షేప్ వస్తుంది. కాబట్టి ఇలాగా బరకగా మనము గ్రైండ్ చేసుకొని దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో, అలాగా మనము మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా వేసేసుకుంటూ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పప్పు యాడ్ చేసుకున్నామంటే తినేటప్పుడు ఒక క్రిస్పీ టెక్స్చర్ వస్తుందండి, మధ్యలో అవి తగులుతూ. అలానే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లము పచ్చిమిర్చి పేస్ట్
అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా వేసేసిన తర్వాత దీని మొత్తాన్ని బాగా అంతా కూడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి. మొత్తం కూడా బాగా కలిసిపోవాలి ఈ సాల్టు, ఈ అల్లం పేస్టు అంతా కూడాను. ఇలాగ మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడలు ఫ్రై చేసేసుకోవాలి కదా, దానికోసం వచ్చేసి మనము ఆయిల్ కాగబెట్టేసేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ మన వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే వడలు అనేది ఒకదాని మీద ఒకటి పడకుండా బాగా వస్తాయి కాబట్టి ఇక్కడ వెడల్పాటి ప్యాన్ తీసుకున్నాను. ఆయిల్ కాగిందా లేదో తెలుసుకోవాలంటే జస్ట్ కొద్దిగా పిండి కనుక వేసామంటే అది బాగా బబుల్స్ వస్తే కొద్దిగా పైకి వచ్చిందంటే ఇంకా మనకు ఆయిల్ కాగినట్టే. ఇంకా అందులో మనం వడలు ఎలా చేసుకోవాలో చాలామంది తెలిసి ఉంటుంది కదండి. మన దానికోసం క్లాత్, ఒకటి కాటన్ క్లాత్ అని యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ లాంటిది యూస్ చేసుకున్నానైనా మనం ఇలాగా వడలు ఒత్తేసేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కింద లేయరు మనము అది వేగిన తర్వాతనే మనము ఫ్లిప్ చేయాలండి. ముందే ఫ్లిప్ చేస్తే అవి మడత పడిపోతాయి. సో అలాగే ఫస్ట్ కింద మనకు అది కొద్దిగా ఆ లేయర్ క్రిస్పీనెస్ రాగానే మనము టచ్ చేసుకొని ఇంకో పక్క కూడా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అలాగా అవి మొత్తం కూడా మనకు గోల్డెన్ కలర్ వచ్చి రావాలండి. బాగా మంచిగా ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనం తీసిన తర్వాత అవి మంచిగా ఇంకా బాగా వేగి మంచి క్రిస్పీనెస్ వస్తాయి. నేను చూపిస్తున్న ఈ కలర్ వచ్చేంత వరకు మనము బాగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలాగ మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకుంటే మన అలసంద వడలు అయితే రెడీ అయిపోయినట్టే అండి. అంతే అండి, మన అలసంద వడలు అయితే రెడీ అయిపోయి ఇంకా మనం ఆల్రెడీ చికెన్ కర్రీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ రెండు కాంబినేషన్ అయితే మటుకు సూపర్ ఉంటుందండి. నేను మీకు ఇక్కడ చూపించాను కదా, ఈ కర్రీ వచ్చేసి మనం ఈ అలసంద వడల్లో కనుక వేసేసుకున్నాం అనుకోండి, ఆ అలసంద వడలు ఆ కర్రీ మొత్తాన్ని కూడా పీల్ చేసేసుకొని మంచిగా స్పాంజీ లాగా వస్తాయి. క్రిస్పీనెస్ ఇష్టపడే వాళ్ళైతే క్రిస్పీగా అప్పుడప్పుడు తినేస్తే వేడి వేడి వడలు వేడి వేడి పులుసులకు బాగుంటుంది. మీరు చూసారు కదా, వడలు పైన మటుకు క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఇలాగా మీరు వడలు చేసుకునేసి మన చికెన్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికింది. ఇలా కనుక చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మటన్ పులావ్లోకి స్పైసీగా ఉండే మంచి టేస్టీ పెప్పర్ చికెన్ ఫ్రై చేసుకోబోతున్నామండి. ఇది వచ్చేసి ఓన్లీ దీంట్లోకే కావద్దు, మన నార్మల్గా రైస్లోకి బాగుంటుంది, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే స్టార్టర్గా కూడా బాగుంటుంది. దీనికోసం మనము దండిగా కొత్తిమీర అలానే పుదీనా తీసేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసేసుకొని ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసేసుకోవాలి. ముందుగా చికెన్ని నేను ఇక్కడ ముక్కలు కేసి తీసుకున్నాను. దాన్ని నేను 4-5 సార్లు నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసుకొని వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే 1.5 స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. అలానే ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకొని 1/2 చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఒకసారి దీని మొత్తాన్ని కూడా మనం ఈ పీసెస్కి బాగా కోటయ్యేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల ఈ నిమ్మకాయ ఆయిల్ వల్ల బాగా మ్యారినేట్ అవుతుంది అండి, చాలా బాగా టెండర్గా కూడా ఉంటాయి పీసెస్. సో ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కోట్ చేసుకుని బాగా కలుపుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 30 మినిట్స్ వరకు. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని ఫస్ట్గా కరివేపాకు కాస్త వేగనిచ్చేసి మనం ఇందులో ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా వేగడమే కాకుండా మంచి టేస్ట్ ఉంటుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటి మొత్తాన్ని మనము కొద్దిగా లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా పైన స్కిన్ అంతా పోయి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మనం మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలాగ స్లైసెస్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఈ పచ్చిమిర్చి కూడా మనము కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకుంటూ ఈ ఆనియన్, టొమాటో మొత్తం కూడా ఈ ఆయిల్, చికెన్ అంతా కూడా బాగా కలిసేలాగా మనం నీట్గా కలుపుకోవాలి. అడుగు మాడనివ్వకుండా జాగ్రత్తగా మనం కలుపుకుంటూ దీన్ని మనం గురించి వాటర్ యాడ్ చేయకుండా కాసేపు ఉడకనివ్వాలండి. సో ఇలాగా ఆల్మోస్ట్ మనము అదే కొద్దిగా ఈ చికెన్లోంచి కొద్దిగా వాటర్ ఊరుతాయి, అలాగా అది ఈ ఆయిల్లోనే బాగా ఉడుకుతుంది. సో ఇలాగ మనం మొత్తం కూడా ఉడకపెట్టుకుంటూ చికెన్ ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ కూడా మొత్తం కూడా ఈ ఆయిల్లోనే బాగా ఉడుకుతుంది. ఒకవేళ కనుక మనకు చికెన్లోంచి ఎక్కువ వాటర్ ఊరలేదు అనుకోండి, అప్పుడు మనము ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మనకు పీసెస్ మరీ టెండర్గా చాలా జ్యూసీగా రావాలంటే మనం ఏంటంటే అది కానీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే
ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎనఫ్ అండి చాలా వరకు. సో ఆ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకుంటూ, మనం ఇంకెక్కడ కూడా ఇంకెక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ జాగ్రత్తగా డెలికేట్గా కలపండి. చికెన్ అనేది మరీ ఎక్కువగా నుజ్జు చేయొద్దు. ఇప్పుడు ఇలాగ ఆల్మోస్ట్ ముక్కాలు భాగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము హోమ్మేడ్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ కానీ స్పైసీనెస్ కానీ అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ టైంలో నేను. ఇప్పుడు ఇలాగ మొత్తాన్ని కూడా మనం ఈ వాటర్ అంతా కూడా మనకు బాగా అన్నీ కూడా వాటర్ అంతా ఇంకిపోవాలండి. మనకి ఇంకా వాటర్ అనేది ఉండకూడదు. మనము వేసిన మసాలా అంతా కూడా మొత్తానికి మనం తీసుకున్న చికెన్కి కోట్ అవ్వాలి. సో అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగ ఆల్మోస్ట్ దగ్గర పడే టైంలో మనము 1 స్పూను ధనియా పౌడరు, 1 హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మొత్తానికి కలిసేలాగా మనము నీట్గా కలిపేసేసుకోవాలి. ఇంకా అలానే మనం ఉడకనిచ్చుకోవాలండి. సో ఇప్పుడు ఇలాగ మనం దగ్గర పడే టైంలో ఏంటంటే కొద్దిగా పచ్చి కరివేపాకు, అలానే 2-3 పచ్చిమిర్చి చీలికలు, దండిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మీరు చూడొచ్చండి మనకు మొత్తం కూడా ఇంకా వాటర్ లేదు, అసలు వాటర్ కంటెంట్ అనేది లేదు అక్కడ. మొత్తం కూడా చాలా దగ్గర పడ్డది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలాగ మొత్తం కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. మీరు చూడవచ్చు మొత్తం కూడా. ఇప్పుడు లాస్ట్లో దింపే ముందు ఏంటంటే 1 స్పూన్ వచ్చేసి గీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అంతే అండి, చూసారు కదా మన స్పైసీ పెప్పర్ చికెన్ ఫ్రై ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో. పీస్ కూడా అంత చాలా బాగుంది కదా. ఇప్పుడు మనకు ఎప్పుడైనా హోటల్లో బిర్యానీస్ అలాగా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇస్తారు కదండి గోంగూర పచ్చడి, అదే గోంగూర చట్నీ సాస్ టైప్లో ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. దీనికోసం అందుకు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 15 వరకు బాగా నీట్గా వాష్ చేసుకున్న తొడాలు తీసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలానే 3 కట్టల గోంగూర తీసేసుకొని ఆకులు వలిచేసేసుకొని నీట్గా ఇసుక లేకుండా బాగా ఒక 4 సార్లు వాష్ చేసుకున్న గోంగూర కట్ట కూడా పెట్టుకోవాలండి ఇందులోనే గోంగూర ఆకులు. ఇప్పుడు ఇలా అంతా వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో ఇలాగా మొత్తం ఉడికిన తర్వాత దింపేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వచ్చేసి కల్లుప్పు యాడ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ తీసుకుంటూ మనం పప్పు గుత్తితో బాగా ఇలాగా మెదుపుకోవాలండి. మీరు కనుక దీన్నే చల్లారి చేసేసుకునేసి బాగా మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని కనుక మనం బాగా పేస్ట్ లాగా చేసుకుంటే మీకు హోటల్లో ఇస్తున్న స్టైల్ వస్తుంది. మనకేంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళు ఇలాగ ప్రిఫర్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఓన్లీ ఇది పులావ్స్లోకే కాకుండా మనం జస్ట్ దీన్ని పులావ్స్లో సైడ్గా తీసుకుంటాం, రైస్లోకి కూడా ఇది బాగుంటుంది అనేసి నేను ఇలా చేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు మనం మటన్ పులావ్లోకి రైతా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. రైతా అనేది ఆనియన్ రైతా చేస్తున్నాను ఇక్కడ నేను. దీనిలోకి నేను ఏమీ క్యూకమ్మర్ లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, దోసకాయ ముక్కలు లాంటివి ఏమైనా, జస్ట్ ఓన్లీ ప్యూర్ ఆనియన్ రైతా చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. చిల్లుగా కనుక మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనకి ఒక 1/2 లీటరు పెరుగు కావాలండి. ఈ పెరుగుని ఫస్ట్ మనం బాగా కలిపేసేసుకొని దీనిలో ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం సన్నగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత అలానే సన్నగా చిన్న చిన్న తురుములాగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలిపేసేసుకుంటే మన రైతా చాలా ఈజీ అండి. ఇదేం పెద్ద ఇదేదో కాదండి, చాలా సింపుల్ రెసిపీ రైతా అనేది. సో మీకు ఒకవేళ ఐడియా లేదని చేశాను, మీకు ఐడియా ఉంటే మటుకు స్కిప్ చేసేయండి. సో ఈ రైతా కూడా మనకు బాగా గట్టిగా థిక్గా ఉండే రైతా అయితే చాలా బాగుంటుంది. మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని అయితే వద్దండి. సో ఈరోజు ఇంకా మన షో టాపర్ అయినటువంటి మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. మటన్ పులావ్ మనం కనుక కరెక్ట్గా చేయాలి కానీ బాగా మెతుకుగా, అందుకే నేను ఈరోజు మీకు కుక్కర్లో చూపిస్తున్నానండి. మటన్ అంతా కూడా టెండర్గా ఉడకడమే కాకుండా పులావ్ కూడా చాలా మంచిగా, రైస్ కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నానండి విత్ బోన్సే. సో ఈ మటన్ ఏంటంటే నేను నీట్గా ఒకసారి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. దాన్ని పసుపు ఉప్పు వేసేసి ఇలాగా చూసారు కదా దీన్ని. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసేసుకొని దీన్ని బాగా మనము ముక్క మొత్తానికి కూడా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ డీప్ ఫ్రీజ్లో మనం పెట్టేసుకుంటే బాగా మ్యారినేట్ అవుద్ది. ఇప్పుడు మనము రైస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్తో
2 గ్లాసెస్ తీసుకొని దాన్ని మొత్తం 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక 30 నిమిషాలు నేను దీన్ని నానబెట్టేసుకోవాలండి విడిగాను. ఇప్పుడు దీనికోసం నేను వచ్చేసి దండిగా కొత్తిమీర, పుదీనా, అలానే ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అండి. ఎప్పుడైనా కానీ అదే క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం బాగా కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం కాగే లోపల ఏంటంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇలాగ అన్నిటిని కూడా నేను చూపిస్తున్న విధంగా ముక్కలు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు పులావ్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఆ కుక్కర్లో 3 స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలండి. ఈ గీ కాస్త కాగనిచ్చి ఇందులో ఒక 3 బిర్యానీ లీవ్స్ వేసేసుకొని మన హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం కలుపుకుంటూ ఒకసారి మొత్తం కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తాన్ని మనము ఈ గీలోనే బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇలాగా ఒక హాఫ్ వేగిన తర్వాత మనము ఇందులో చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చిని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఘాట్లో చీలికలాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదండి, కరివేపాకు అనేది ఆప్షనల్. నాకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటే దేంట్లోనే యాడ్ చేయాలనిపిస్తుంది కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని ఏమనుకోవద్దు. సో ఇప్పుడు వేసేసిన తర్వాత మొత్తాన్ని కూడా మనము బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇలా అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోలు వేసిన తర్వాత మనం మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసుకునేసి మొత్తం కూడా అదే ఆయిల్లోనే బాగా సాఫ్ట్గా మనం మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ మధ్యలో ఏంటంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకుంటూ మనం దీన్ని ఉడకనివ్వాలండి. ఆ ఆయిల్లోనే ఫ్రై అవుతూ బాగా మగ్గనివ్వాలి. సో ఇలాగా కొద్దిగా ఆల్మోస్ట్ మనకు మగ్గే టైంలో ఏంటంటే ఒక స్పూన్ ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనతో పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పెరుగు వేయడం వల్ల మనకు రైస్ మంచి సాఫ్ట్గా బాగుంటుంది. ఈ పెరుగును కూడా బాగా మనం ఈ గీలోనే కాసేపు మనము ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులో మనం 1/4 స్పూన్ వచ్చేసి మనం ఇందాక తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా వేసేసి బాగా కలిపేసేసుకొని ఒక 1/4 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 స్పూన్ అంటే ముప్పావు అంటారు కదా, అదేనండి. సో నేను మా లాంగ్వేజ్లో దాన్ని ముక్కాలు అంటారు. సో మా స్లాంగ్ అదే. సో అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటనీయకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అడుగంటకుండా మొత్తము బాగా కలుపుకోవాలండి. సో ఇలాగ మొత్తం కూడా బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చే టైంలో ఏంటంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో ఈ మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మొత్తాన్ని ఇందాక మనం ఇప్పుడు వరకు తయారు చేసుకున్న ఆ గ్రేవీలోకి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. అలాగా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో అలానే కాసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే కాగబెట్టుకున్న వాటర్ అనేది 2 గ్లాసుల్లోంచి అందులోంచి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని కూడా బాగా కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇక మనము కుక్కర్ మూత పెట్టేసుకుని 6 విజిల్స్ రానివ్వాలండి. నేను ఇక్కడ తీసుకునేది ఒక అందులో మరీ అంత ముదురు మటన్ కాదు, అంత లేత మటన్ కాదు. సో అందుకే 6 విజిల్స్ రానిచ్చేసుకుంటున్నాను. 6 విజిల్స్ రానిచ్చిన తర్వాత నేను ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి వెంటనే ఈ పైన విజిల్ తీయేస్తున్నానండి మొత్తాన్ని కూడాను. మనకు మొత్తం కూడా ఈ గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనం మూత తీయండి, ఎప్పుడైనా కావచ్చు. ముందు గ్యాస్ ఉన్నప్పుడైతే ఎప్పుడు మనం తీయకూడదు. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ చెప్తున్నాను జాగ్రత్త కోసం అనేసి. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలండి. ఫ్లేమ్ ఆఫ్ చేయడం, ఫ్లేమ్ ఆన్ చేయడం ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు. సో ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుంటే మీరు ఇప్పుడే చూడొచ్చు పీస్ ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే మనం మిగిలిన 1.5 గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, హాట్ వాటర్, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో హాట్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇది మొత్తం కూడా మనకు సలసల కాగాలండి, బాగా మసలు కాగాలంటారు కదా. సో అలా కాగేంత వరకు మనం కాగపెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఒకసారి వడబోసేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆ రైస్ వేసిన తర్వాత మనం జెంటిల్గా కలపాలండి. మరీ రఫ్గా కలిపితే బాస్మతి రైస్ అనేది విరిగిపోయేసి చూడడానికి అంత బాగోదు. సో తినడానికి బాగానే ఉంటుంది అనుకుని చూడడానికి బాగోదు.
ఇప్పుడు ఇందులో మనం ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మీకు కనుక తక్కువైతే తగినంత యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నాకు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పట్టింది. సో ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ ఒక 2 టైమ్స్ ఇలాగా జెంటిల్గా తిప్పేసేసుకునేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ రావాలండి. హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ రానిస్తే సరిపోద్ది. సో అలా రాగానే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వదిలేసేయండి గ్యాస్ పోయేంత వరకు. అలాగే మొత్తం గ్యాస్ పోయిన తర్వాత అప్పుడు మనము మూత తీసి చూసామంటే మన మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరే చూడొచ్చు. ఎక్కడ కూడా కొద్దిగా కూడా చెమ్మ లేకుండా చాలా బాగా వచ్చింది కదా మటన్ పులావ్ అయితే మటుకు. ఇప్పుడు ఇందులో నేనేంటంటే ఒక 2 స్పూన్ల గీ యాడ్ చేసుకుంటానండి. గీ అలానే మనము కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకునేసి ఇంకా ఫ్లేమ్ ఆన్ చేయడం అలాంటి అవసరం లేదండి. ఒక 20 మినిట్స్ వదిలేస్తే మీకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉండే మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా టెండర్గా ఉంది కదా. నేను 6 విజిల్స్ అక్కడ మళ్ళీ తర్వాత లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తేనే మనకు ఇంత పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో చూడొచ్చు పలుకుగా ఉంది కదా రైస్ కూడాను. ఇక్కడ నేను మనం చేసినటువంటి పెప్పర్ చికెన్ ఫ్రై కూడా చాలా టెండర్గా ఉడికిందండి. మీరే చూడొచ్చు ఎంత టెండర్గా ఉందో. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా అసలు అయితేను. సో మనము ఈ కాంబో కనుక మీరు ఇవన్నీ కూడా మనకు ఒక పర్ఫెక్ట్ ఫుల్ మీల్ అండి ఇదైతే మటుకు. మీరు కనుక ఇంకా ఎక్స్ట్రా కానీ చేసుకోవచ్చు, కానీ సింపుల్గా కానీ చేసుకోవాలి అనుకుంటే మటుకు ఇలా నేను చూపించిన మెన్యూ చేసుకుంటే మీ స్పెషల్ అకేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు, మొత్తం కూడా ఫుల్ఫిల్ అయిపోతాయండి. మీరు కూడా కొద్దిగా పులావ్లోకి కొద్దిగా షేర్వా వేసేసుకొని, ఇది మార్నింగ్ మనకు వడల్లోకి మిగిలిన షేర్వా అండి. దీనికోసం నేను పర్టిక్యులర్గా రెసిపీ అయితే చేయలేదు. అలానే కొద్దిగా గోంగూర చట్నీ, కొద్దిగా రైతా కూడా వేసేసుకొని మొత్తం కలుపుకొని కాస్త కొద్దిగా పెప్పర్ ఫ్రై చికెన్ ఉంది కదా అది కూడా పెట్టుకొని తింటే మటుకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. మీరైతే తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలానే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మీకు నచ్చిన వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకుని వాళ్ళ చేత చేయించుకొని తినేసేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.